మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని వర్తక వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి నుంచి ఇల్కతుర్తి వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రామాయంపేట మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వర్తక వ్యాపార సంస్థలు నేడు బంద్కు పిలుపునివ్వడంతో వ్యాపారస్తులు తమ వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. రామాయంపేట పట్టణంలోని పురవీధుల గుండా వ్యాపారస్తులు బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వ్యాపారస్తులు మాట్లాడుతూ రామాయంపేట నియోజకవర్గాన్ని తొలగించి చిన్న మండలంగా ఏర్పాటు కావడంతో వ్యాపార సంస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ముందున్న బైపాస్ రోడ్డుతోనే వ్యాపార సంస్థలు వెనుకబడిపోవడంతో పాటు జీవనోపాధి కరువవుతోందని, మళ్లీ నూతనంగా బైపాస్ రోడ్డు నిర్మిస్తే రామాయంపేట అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒక బైపాస్ రోడ్డు ఉండడంతో ఎక్స్ప్రెస్ బస్సులు పూర్తిగా అక్కడి నుంచే వెళ్లిపోవడం జరుగుతుందని, మళ్లీ నూతనంగా సంగారెడ్డి నుంచి ఎల్కతుర్తి వరకు అయ్యే బైపాస్ రోడ్డు రామాయంపేట అవతల నుంచి వెళ్లడంతో అభివృద్ధి మరింత కుంటుపడుతుందని, బైపాస్ రోడ్డు పనులు నిలిపివేసి వర్తక వ్యాపారస్తులను ఆదుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. మెదక్ వరకు జరిగే ఈ బైపాస్ నిర్మాణం ఏదైతే ఉందో రామాయంపేట నుంచి బైపాస్ తీయడం వల్ల ఇక్కడ పూర్తిగా వ్యాపార వ్యవస్థలు పూర్తిగా కుంటుపడిపోతాయి. ఇప్పటికే ఒక బైపాస్ వల్ల వ్యాపారాలు ఏమీ నడవడం లేదు. దయచేసి ఈ బైపాస్ నిర్మాణాన్ని విరమించుకొని వ్యాపార వర్గాలకు సహకారం చేయవలసిందిగా కోరుతున్నాం. పునాది అప్పటి నుంచి కూడా మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చినాం, ఇక్కడ నుంచి పోవద్దు అని చెప్పేసి. బైపాస్ కూడా కొన్ని ఉంటాయి. ఏంటంటే ఊర్లో నుంచి ఒక 100 కిలోమీటర్ దూరం నుంచి బైపాస్ వాల్ ఉంటుంది, కానీ 200 మీటర్లు తీస్తున్నారు. అదొకటి. రెండవది ఏంటంటే బైపాస్లో ఎలాంటి ప్రభుత్వ భూమి లేదు, ఒక గజం భూమి కూడా ప్రభుత్వ భూమి లేదు. అటు ఖర్చు 30% 35% ప్రభుత్వ భూమి ఉండాలి ప్రతి బైపాస్లో, కానీ ఇక్కడ ఎలాంటి ప్రభుత్వ భూమి లేదు. అన్నీ వక్రీకరించబడ్డే తప్పితే కరెక్ట్ లేదు. ఇంకొకటి, ఇంతవరకు అప్రూవ్డ్ మ్యాప్ ఎవరికి ఇవ్వలేదు. ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ గారు కానీ, ఆ మెంబర్ కూడా అప్రూవ్డ్ మ్యాప్ లేదు. ఇప్పటివరకు కీనంగానే ఉంది. కాకపోతే ఎంత ప్రపోజల్ మ్యాప్ మాత్రమే. ప్రపోజల్ మ్యాప్ వేద్దామని చూస్తున్నాం. కాబట్టి దయచేసి బైపాస్ రోడ్ వేయకుండా ఊళ్ళో నుంచి పోతే గ్రామం బాగుపడుతుంది, వ్యాపారస్తులు బాగుపడతాము, రియల్ ఎస్టేట్ బాగుపడుతుంది, అన్ని విధాలు ఉపయోగిస్తాం. ప్లీజ్ దయచేసి బైపాస్ తీసేసి ఊళ్ళో పోవాలని కోరుతున్నాం. రామాయంపేట నుండి వెళుతున్నటువంటి 765 DG నేషనల్ హైవే ప్రజెంట్ బాల్నగర్ నుండి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్, నర్సాపూర్, గుమ్మడిదల, మెదక్, రామాయంపేట, సిద్దిపేట, వరంగల్ నుండి ఎల్కతుర్తి వరకు పోయేటువంటి రోడ్డును రామాయంపేటలో కావాలని చెప్పేసి రామాయంపేట డెవలప్ కాకుండా ఊరు బయట నుండి బైపాస్ తయారు చేస్తున్నారు. అది ఎందుకని చెప్పేసి అధికారులను అడిగితే ఏమంటున్నారంటే రామాయంపేటలో ఇల్లు ఎక్కువగా పోతున్నాయని, 450 ఇల్లు పోతున్నాయి అన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది రాంగు. టోటల్గా ఎస్సీ కాలనీ నుండి మొదలు పెడితే మెదక్ రోడ్డు వరకు టోటల్ మేము అకౌంట్స్ లెక్క చేస్తే 50 ఇళ్ళ కంటే 50-60 ఇళ్ళ కంటే ఎక్కువ లేవు. అది కాంట్రాక్టరు ఉమ్మాక్ అయిపోయేసి వాళ్ళు అమౌంట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి బ్రిడ్జిలు వేసుకుంటూ రామాయంపేటలో 8 మీటర్లు అంటే దాదాపు 30 మీటర్ల హైట్ తోటి బ్రిడ్జిలు వేసుకుంటా హైవే తయారు చేస్తున్నారు. దానివల్ల ప్రజలకు ఎటువంటి లాభదాయకం లేదు. రామాయంపేట 100% నష్టపోతుంది. అందువల్ల ఊర్లోకి వెళ్ళి పోవాలని చెప్పేసి మేమందరము వ్యాపారస్తులమందరము ధర్నా చేస్తున్నాము. అధికారులు కూడా దయచేసి ఖచ్చితంగా ఊర్ల నుండి డెవలప్ చేసి డివైడర్లు వేసేసి రామాయంపేటలో ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా మంచి డివైడర్ వేసేసి రోడ్డును డెవలప్మెంట్ చేసి ఊర్ల నుండి పంపించగలరని చెప్పేసి కోరుతున్నాము. బైపాస్ పోవడం వల్ల ఇదివరకే ఆల్రెడీ NH-44 బైపాస్ పోయింది. దానివల్ల ఎటువంటి బస్సులు ఆగడం లేదు. వ్యాపారస్తులు పోవడానికి కానీ, ప్రజలు పోవడానికి కానీ, హైదరాబాద్ కానీ నిర్మల్ హైదరాబాద్ పోవాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా అయిపోయినాయి. పొద్దున నుండి మొదలు పెడితే సాయంత్రం వరకు 4 బస్సులు 5 బస్సులు కూడా ఆగడం లేదు. మళ్ళీ ఈ బైపాస్ వేయడం వల్ల సిద్దిపేట మెదక్ సంగారెడ్డి పోయేటువంటి బస్సులు ఎటువంటి బస్సులు కూడా ఆగాయి. ఆర్డినరీ బస్సులు తప్ప ఎక్స్ప్రెస్ బస్సులు ఒక్కటి కూడా ఆగాయి. దానివల్ల అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఊళ్ళ నుండే పోతే చిన్న వ్యాపారస్తులు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి దందలు నడుస్తాయి, పెద్దవాళ్ళకు కూడా దందలు నడుస్తాయి. ఈ బైపాస్ కింద ఊరవతల నుండి పోతే రామాయంపేట 100% కుంటుపడిపోయి ఒక తండాగా మారుతుందని చెప్పేసి మా యొక్క మనవి. అధికారులు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని బైపాస్ను క్యాన్సిల్ చేయాలి. అది కూడా గవర్నమెంట్ నేషనల్ హైవే గవర్నమెంట్ ప్రకారంగా ఢిల్లీ నుండి ఎటువంటి అధికారికంగా అది అసలు రాలేదు, శాంక్షన్ రాలేదు. ఖాళీ బిల్డరు శాటిలైట్ సర్వే చేసేసి మ్యాప్ ఒకటి బయట పెడుతున్నాడు. దాన్ని అలాట్మెంట్ కాలేదు.
కొత్తగా దాన్ని మళ్ళీ పర్మిషన్ గురించి అధికారులకు పంపిస్తున్నారు. ఈ ఆర్టీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఇది దృష్టిలో పెట్టుకొని దాన్ని విరమించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. 40 సంవత్సరాల నుండి ప్రతి గ్రామం ప్రతి పట్టణం అభివృద్ధితో వెలుగొంతే రామాయణపేట మొత్తం దిగజారిపోయింది. నియోజకవర్గం పోయింది, కాన్స్టిట్యున్సీ పోయింది, బ్లాక్ ఆఫీస్ పోయింది, మండలం కూడా చిన్నగా అయిపోయింది. ఇప్పటికే 30% దుకాణాలు మొత్తం బుల్లెట్ బోర్డుతో ఉన్నాయి. ఇండియాలో ఎక్కడ చూసినా కూడా మెయిన్ రోడ్లో దుకాణాలు కిరాయికి దొరకవు. కానీ మా దగ్గర మాత్రం రామాయణపేటలో కిరాయికి ఎన్ని దుకాణాలు దొరుకుతాయి. ఎందుకంటే 15 రోజులు పెడుతున్నారు, తీసేస్తున్నారు దుకాణాలు. 15 రోజులు పెడుతున్నారు, తీసేస్తారు. కారణం ఏంటంటే బైపాస్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళే రోడ్డు బైపాస్ ఎప్పుడు అయిందో అప్పటి నుంచి మండలాలు చిన్నగా అయినప్పటి నుంచి రామాయణపేట డెవలప్ కూడా అయిపోయింది. ఒకసారి చూసినట్టు రోడ్లు లేవు, ఒక వీధి దీపాలు లేవు, శుద్ధీకరణ లేదు, ఊర్లో నుంచి రోడ్లు లేదు, ఏదో విధమైన అభివృద్ధి నోచుకోలేకుండా మొత్తం అభివృద్ధి నాశనం అయిపోయింది. ఇప్పుడు బైపాస్ వేయడం వల్ల సిద్దిపేట నుండి వరంగల్ నుండి సంగారెడ్డి వెళ్ళే బైపాస్ DG 765 DG వేయడం వల్ల మొత్తం రామాయణపేట అభివృద్ధి నోచుకోలేకపోతుంది. ఇప్పటికే నాన్ స్టాప్ బస్సులు అయిపోయినాయి. హైదరాబాద్ నుంచి రామాయణపేట బస్సులు రావాలంటే చాలా గగనము. అందరూ నిలబడి వస్తున్నారు, ప్రాబ్లం అవుతుంది. ఊళ్ళోకి ఎవరు రాకపోతే ఏం వ్యాపారాలు దెబ్బతినిపోయినాయి. ఆల్రెడీ 50% వ్యాపారాలు దెబ్బతినిపోయినాయి. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టుకొని కిరాయిలు పెట్టుకొని చేసుకుంటే వ్యాపారం లేకపోతే మొత్తం అభివృద్ధి చెందే కూడా పోతాము. అందుకోసం ఊళ్ళకి పోతే పట్టణం శుద్ధీకరించబడుతుంది, సెంట్రల్ లైటింగ్ అవుతుంది. ఊళ్ళో వాళ్ళకు కూడా ఆల్రెడీ మన కలెక్టర్ గారు చెప్పిండు, మీకు రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతుందో దానికి మూడొంతలు ఇస్తామని కలెక్టర్ గారు మనం తెలివిచ్చారు. ఇప్పుడు ఊళ్ళో నుండి పోయినా కూడా వాళ్ళకే ప్రాబ్లం లేదు. ఎందుకంటే మెయిన్ రోడ్లో 9,500 రూపీస్ యాడ్ ఉంది. 9,500 రూపీస్ యాడ్కు 300 అంటే 29,000 రూపాయల గజం కాడికి మీకు పైసలు వస్తాయి. ఊళ్ళో నుంచి పోతే కూడా నష్టం లేదు. 30,000 గజం రామంపేట ఏడ కూడా లేదు, మెయిన్ రోడ్లో కూడా లేదు, మీకు నష్టం కూడా ఏం లేదు ఇందులో. కాబట్టి బైపాస్ వల్ల కలిగే నష్టాలు ఏంటంటే గ్రామం అభివృద్ధి లేకుండా పోతుంది, వ్యాపారాలు దెబ్బతింటాయి, ఊళ్ళో నుంచి రోడ్డు కాదు తాండాగా మారిపోతుంది. ఇక బైపాస్ వల్ల లాభం ఏంటంటే ఒకటే విషయం చదివిస్తున్నా, లాభం ఒక కాంట్రాక్టర్ మాత్రమే. ఎందుకంటే బ్రిడ్జ్ చేస్తే వాళ్ళకి పైసలు వస్తాయి, ఊళ్ళో నుంచి చూసే వాళ్ళకి పైసలు రావు. ఇది ఒక 5 కోట్లలో అయిపోయేది, అదొక 60 కోట్లు, 70 కోట్లు, 100 కోట్ల వరకు అది వెళ్తుంది. ఆ 100 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం మాత్రమే. ప్రజలకు దుర్వినియోగం అవ్వకుండా ప్రయోజనకారిగా లేకుండా వేసే బైపాస్ ఎవరికి లాభం సార్? ఇంకోటి సరే వాళ్ళు ఏమంటారు, హైవేలను అడిగినప్పుడు ఊళ్ళో నుంచి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ ఎదురే వేస్తామంటారు. మరి మెదక్ ప్రజలు అంత క్రమశిక్షణ కలిగిన వాళ్ళ? మెదక్లో రెండు బస్ స్టాండ్లు, 3 సిగ్నళ్ళు, 3 క్రాసింగ్లు ఉన్నాయి. అక్కడ బైపాస్ లేకుండా రామాయణపేట బైపాస్ చేయడం వల్ల ఏముంది అంటే బైపాస్ మెదక్లో వెళ్ళే లీడర్ అందరు కలిసి మాకు అవసరం రూల్ ఎక్కువ కొట్టారు కాబట్టి వాళ్ళకి వేస్తుంది. మన దగ్గర లీడర్ లేరు, సపోర్ట్ చేయడం లేదు కాబట్టి ఊళ్ళో నుంచి వెళ్ళడం లేదు. మెదక్ కన్నా పెద్దదా మరి? మీరు ఏంటి బైపాస్ వేయండి, మెదక్లో వేయండి, తర్వాత ఇంటికి రండి. నర్సాపూర్లో లేదు, ఎక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా బైపాస్ లేదు. రామాయణపేట బైపాస్ ఎందుకు? ఎవరి కోసం? ఎవరి స్వార్థం కోసం వేయడం? ఓన్లీ చెప్తున్నారు కదా, కాంట్రాక్టర్ స్వలాభం కోసమే బైపాస్. అది కూడా అండర్ పాస్ వేస్తున్నారు. పోనీ కిందికి పోతే పక్కన అభివృద్ధి చెందాలంటే అది కూడా కాదు. 5 అండర్ లైన్లతోటి, అండర్ పాస్లతోటి మెదక్ నుండి అక్కడ వరకు కనీసం 30 ఫీట్ల రోడ్డుతోటి, 30 ఫీట్ల హైట్ తోటి చేస్తున్నప్పుడు అలా మొత్తం పక్కన ఉన్న జాగాలకి ఏం విలువ రాదు. మొత్తం చెరువు కట్ట తప్ప ఇంకోటి ఏం కనిపించేది. దయచేసి మా బాధలను కోరుకొని వ్యాపార వర్గాలు ఈరోజు దీనికోసం స్వచ్ఛందంగా బంద్ చేసినాము. ఇంత బంద్ చేసినాము చాలాసార్లు మేము